హాయ్ అండి. వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఇది కాజీపేట దగ్గర ఉన్న ఫాతిమా ఫెస్ట్ అండి. అంటే ఇక్కడ ఫాతిమా చర్చ్ ఉంటుంది. అక్కడ ఎవ్రీ ఇయర్ ఫాతిమా ఫెస్ట్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 3 డేస్ జరుగుతుంది. ఈ ఫాతిమా ఫెస్ట్‌లో ఏమేమి ఉంటుంది, చర్చ్ ఎలా ఉంటుందో, అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారో ఈ వీడియోలో ఫుల్‌గా చూపించాలనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని ఫుల్‌గా చూసేద్దాం. ఈ ఫాతిమా ఫెస్ట్ వరంగల్లో చాలా ఫేమస్. దీనికి ఓన్లీ వరంగల్ వాళ్ళే కాకుండా చాలా దూరం నుండి, ఇంకా విలేజెస్ నుండి, వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా చాలామంది వస్తారు. ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇది ఫాతిమా ఫెస్ట్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు చూపించేది ఫాతిమా ఫెస్ట్ ఎంట్రన్స్ అండి. అంతకుముందు ఈ కమాన్ లేకుండుండే. ఈ ఇయర్ మాత్రమే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. పైన ఫుల్‌గా కన్స్ట్రక్ట్ చేయలేదు. అంటే వాళ్ళు ముందు స్టార్ట్ చేశారు కానీ ఆ ఫాతిమా ఫెస్ట్ టైంకి అది కంప్లీట్ అవ్వలేదు. అయినంత వరకు మాత్రమే ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇటు నుండి చూస్తే బ్రిడ్జ్, ఇటు సైడ్ వెళ్తే మనకు హన్మకొండ సైడ్ వెళ్ళొచ్చు. ఎన్ఐటి హన్మకొండ. ఈ బ్రిడ్జ్ కింద ఈ ఫాతిమా ఫెస్ట్ చర్చ్ ఉంటుంది. ఇటు నుండి మనం లోపలికి వెళ్తే ఎంట్రన్స్ ఉంటుంది. ఇటు స్ట్రైట్‌గా వెళ్ళినట్లయితే అక్కడ మొత్తం ఫాతిమా రిలేటెడ్ స్కూల్స్ ఉంటాయి. అంటే మౌంట్ ఫోర్ట్, గ్యాబ్రియల్, ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ అన్నీ ఉంటాయి. ఈ లోపల ఎంట్రన్స్‌లో ఈ విధంగా ఫ్రీ బైబిల్స్ డిస్ప్లే చేస్తున్నారు. అంటే ఎవరికైనా బర్త్డే గిఫ్ట్‌కి, ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుంటే మనం ఈ బైబిల్స్ ఇవ్వచ్చు. ఇవి ఫ్రీగా ఇస్తారు. తెలుగు వెర్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ వెర్షన్ ఉంటుంది. ఎన్ని బైబిల్స్ అయినా తీసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్‌కి అట్లా రిలేటివ్స్‌కి ఇవ్వాలనుకుంటే ఈ బైబిల్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎన్ని బైబిల్స్ అయినా మనకు ఇస్తారు వాళ్ళు. ఏమి రిస్ట్రిక్షన్స్, అబ్జెక్షన్స్ ఏం చెప్పరు. లోపల వెళ్తే ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఉంటాయి. చాలామంది పక్కన విలేజెస్ వాళ్ళందరూ వస్తారు. అంటే ఈ 3 డేస్ ఇక్కడనే ఉండి 3 డేస్ కంప్లీట్ చేసుకొని, అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, యాక్చువల్‌గా సెకండ్ డే అయితే ఎక్కువగా జరుగుతుంది. లాస్ట్ డే ఇంకా ఫైనల్ కాబట్టి ఎక్కువ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ డే కూడా నైట్ 3, 4 వరకు జరుగుతుంటుంది. కానీ ఫాతిమా ఫెస్ట్ టైంలో మాత్రం చర్చిని మాత్రం చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇటు చూసిన లైటింగ్స్ చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ నుండి ఫాతిమా ఫెస్ట్ చర్చ్ వరకు రావడానికి చాలా లోపలికి, అంటే ఎంత లేదైనా మనకు ఒక 10 మినిట్స్ నడవాల్సి ఉంటుంది. అంతా రోడ్డు మొత్తం మనకు షాపింగ్ ఏరియా లాగానే మొత్తం కవర్ చేస్తారు. ఇక్కడ మేరీ మాతది ఇక్కడ డెకరేషన్ చేశారు. ఇది డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ అన్నమాట. లోపల ఈ విధంగా ఉంటుంది. ఇది నైట్ 12 వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. ఫాతిమా ఫెస్ట్ రోజు కూడా 12 తర్వాత చర్చిని మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఎవరైనా ప్రేయర్ చేయాలనుకున్నా, చూసుకోవాలనుకున్నా, అంటే చర్చ్ ఏ విధంగా డెకరేట్ చేశారు, లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయాలనుకున్నా 12 లోపు మాత్రమే మనకు అలో ఉంటుంది. 12 తర్వాత క్లోజ్ చేసేస్తారు. మేము 10 అలా వెళ్తాము. కొంచెం నైట్ టైం వెళ్తే పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అటు జరుగుతుంటాయి కదా, మనకు కూడా ఎంజాయ్ అనిపిస్తుంది. అంటే మరీ లోపల హెవీగా ఏం డెకరేట్ చేయరు, సింపుల్గానే డెకరేట్ చేస్తారు. కాకపోతే బాగా అనిపిస్తుంది. మొత్తం చాలా లోపలికి చాలా పెద్దగా ఉంటుంది చర్చ్. ఇది వరంగల్లో చాలా ఫేమస్ చర్చ్. ఈ ఫాతిమా ఫెస్ట్‌కి రిలీజియన్స్‌తో సంబంధం లేకుండా అన్ని రిలీజియన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తారు చూడడానికి. ఇది చాలా ఫేమస్ చర్చ్ వరంగల్‌లో. ఇక్కడ ముఖ్యంగా షాపింగ్ చేయడానికి ఎక్కువగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ మొత్తం మార్నింగ్ 4:00 వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 4:00 వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది చర్చి ముందు భాగం అన్నమాట. అంటే మనం ప్రేయర్ చేసుకోవాలనుకుంటే టేబుల్స్ మీద కూడా ఉండి ప్రేయర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది పర్టికులర్గా నీల్ డౌన్ చేసి ముందు ప్రేయర్ చేసుకోవాలనుకునే వారికి ముందు వెళ్ళి కూడా ప్రేయర్ చేసుకోవచ్చు. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే పైన అంతా జీసస్వి, మేరీ మాతవి అవన్నీ బాగుంటాయి. రియల్గా చూస్తే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. డైరెక్ట్ ఎదురుగానే కాకుండా సైడ్కి మొత్తం ఇటు జీసస్వి అవన్నీ ఉంటాయి. బాగుంటుంది. డైరెక్ట్ ఎప్పుడైనా మీకు వీలుంటే వరంగల్కి వెళ్తే ఈ చర్చిని ఒకసారి విజిట్ అవ్వండి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. చర్చికి సైడ్కి అన్నమాట. ఇక్కడ స్టేజ్ లాగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే నాకు ఏ టైంకి స్టార్ట్ అవుతుందో ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఫినిష్ అవ్వడానికి మార్నింగ్ 3 అట్లా అవుతుందంట. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఒక స్కిట్ అక్కడ జరుగుతుంది.
ఇక్కడ 3 డేస్ జరుగుతుందని చెప్పాను కదా! ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. 1 డే ఉండి వెళ్ళే వారు కూడా 1 డే ఉండి వెళ్తారు. కొంతమంది 3 డేస్ ఉండాలి అంటే ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు కదా! వాళ్ళైతే 3 డేస్ ఉంటారు. పక్కన విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళైతే వెంటనే వచ్చి నైట్ వరకు ఉండేసి వెళ్ళిపోతారు. 3 డేస్ అంటే మరి ఫుడ్ ఎలా అనుకుంటున్నారా? అక్కడ చాలా ప్లేస్ ఉంటుంది. మనము ఫుడ్ తీసుకొచ్చుకుంటే అక్కడ వంట చేసుకునే వీలు కూడా ఉంటుంది. అంటే మనం జస్ట్ ఓన్‌గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్‌తో, రిలేటివ్స్‌తో వచ్చి అక్కడ వస్తారు కాబట్టి అక్కడ ఫుడ్ చేసుకోవడానికి మనకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది నైటే కాదు మార్నింగ్ నుండి ఈ నడుస్తుంది. మనం ఏ టైంలో అయినా కూడా వెళ్ళొచ్చు. ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్ బాగా కనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా మేము చూపించేదంతా ఫుడ్ ఏరియా. అన్ని రకాల ఫుడ్ అవైలబుల్గా ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా నేను చాలా షాపింగ్ చేస్తాను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. పిల్లలవి రబ్బర్ బ్యాండ్లు, చైన్లు అయితే మాత్రం చాలా చీప్‌గా వస్తాయి. చాలా తక్కువ ప్రైస్‌కి ఉంటుంది. జస్ట్ రూ. 10, రూ. 5, రూ. 20 లోపే మనకు అన్నీ వచ్చేస్తాయి. మ్యాక్సిమం మా పాపకి ఏం కావాలన్నా ఇక్కడనే తీసుకుంటాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా వరంగల్‌కి వస్తే ఈ చర్చ్‌ని కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.